వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ 2025 రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దీనికి సంబంధించి చాలామంది విద్యార్థులు అండ్ పేరెంట్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు. మీ అన్ని డౌట్స్కి ఎస్ఎస్సి బోర్డ్ అఫీషియల్ ఆన్సర్స్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్స్ని మీకు అందిస్తాను. ప్రతి డౌట్ కూడా మీరు ఏదైతే రైజ్ చేస్తున్నారో ఆ డౌట్కి నా ఓన్ ఒపీనియన్ కాకుండా ఎస్ఎస్సి బోర్డు ఏదైతే చెప్పిందో అది మీకు తెలియజేస్తాను. సో ఇది యాక్చువల్గా ప్రాసెస్. సో కాబట్టి ఇది పూర్తిగా 100% కరెక్ట్, లేక దీన్ని అథెంటికేటెడ్ ఆన్సర్స్ అంటాం. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్, సో మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ డౌట్కి ఆన్సర్ రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఈ 10th క్లాస్ రిజల్ట్స్ తర్వాత మన పేపర్ని మనం రాసిన మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వస్తున్నప్పుడు మనకు యాక్చువల్గా 3 మార్గాలు ఉంటాయి. ఒకటి రీకౌంటింగ్, రెండోది రీవెరిఫికేషన్, మూడోది రీవాల్యుయేషన్. అయితే ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు మనకి 2 అవకాశాలే ఇస్తుంది. ఒకటి రీకౌంటింగ్, రెండోది రీవెరిఫికేషన్. రీవాల్యుయేషన్ అనేది లేదు. రీవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే పూర్తి పేపర్ని ఫస్ట్ నుండి చివరి వరకు రీవాల్యూ చేస్తారు. అది ఇప్పుడు లేదు. మనకున్నటువంటి 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి రీకౌంటింగ్, రెండోది వచ్చేసి రీవెరిఫికేషన్. రీకౌంటింగ్ అంటే ఏంటో మరోసారి చెప్తాను. మీ పేపర్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కౌంట్ చేస్తారు. మళ్ళీ కౌంట్ చేసి ఆ కౌంట్ చేయడం ద్వారా మార్క్స్ అనేవి పెరిగినట్లయితే ఆ పెరిగిన మార్క్స్కి మీకు అది షీట్ పంపిస్తారు, అంటే మార్క్ లిస్ట్ పంపిస్తారు, లేక షార్ట్ మెమోని అందిస్తారు. ఏవైతే మార్క్స్ యాడ్ అయ్యాయో యాడ్ అయినటువంటి మార్క్స్తో కొత్తగా మీకు షార్ట్ మెమోస్ అనేవి పంపిస్తారు. ఇది రీకౌంటింగ్. రెండోది రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే మీ పేపర్ని మీ వాట్సాప్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. అంటే మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్కి పూర్తిగా పేపర్ పంపించడం జరుగుతుంది. పేపర్ అంటే పేజ్ బై పేజ్ ఫొటోస్ తీసి పూర్తి పేపర్ని మీకు పంపించడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏం చేస్తున్నారంటే మీరు రాసిన ఆన్సర్స్, మీకు వచ్చిన మార్క్స్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ ఉందనుకోండి, ఈవెన్ మీరు కరెక్ట్గా ఆన్సర్ రాసినా వాళ్ళు రాంగ్ కొట్టేశారనుకోండి, అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు రైజ్ చేయవచ్చు. మీరు రాసిన పేపర్స్, వాళ్ళు వేసిన మార్క్స్ మొత్తం మీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ మొత్తం మీకు ఆన్సర్ స్క్రిప్ట్ మొత్తం కూడా మీకు పంపించడం జరుగుతుంది. దీన్ని మీరు రీవెరిఫై చేసుకోవచ్చు. ఈ రీవెరిఫై చేసుకొని మీకు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు ప్రాబ్లమ్స్ అంటే అక్కడ మీకు అన్యాయం అనేది జరిగినప్పుడు, అంటే మీరు కరెక్ట్గా ఆన్సర్ రాసిన మీకు మార్క్స్ తగ్గించి ఉంటే, అంటే ఒక హాఫ్ మార్క్ గురించి పట్టించుకోవద్దు, 8 మార్క్ క్వశ్చన్స్కి 1 మార్క్ హాఫ్ మార్క్ గురించి పట్టించుకోవద్దు. అలా కాకుండా 8 మార్క్ క్వశ్చన్స్ మీరు ఎంత కరెక్ట్గా రాసినప్పటికీ 2 మార్క్స్ 3 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది ఇష్యూని రైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇష్యూ రైజ్ చేసి వాళ్ళకు పంపించినట్లయితే రిటర్న్గా వాళ్ళు అప్పుడు మీ పేపర్ని వెరిఫై చేస్తారు. మీరు రైజ్ చేసినటువంటి ఇష్యూ ఎంతవరకు కరెక్టో వాళ్ళు చూస్తారు. కరెక్ట్ అయినప్పుడు మీకు కొత్త మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ కొత్త మార్క్స్తో మీకు షార్ట్ మెమో అనేది వస్తుంది. మూడోది, ఇక ఇది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్. అయితే విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ చాలామంది అడుగుతున్నారు, సార్ మా పాపకి మా బాబుకి మార్క్స్ ఇలా వచ్చాయి, ఏం చేయమంటారు? నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మరి అదే విషయం చెప్తున్నాను. రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషన్కి వెళ్తే బెటర్. సో రెండోది ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ అనేవి 500 రూపాయలు రీకౌంటింగ్కి, రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు అయితే దానికి ఒక 100 దీనికి ఒక 100 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. వాస్తవమే, అది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. 1000 రూపాయలది 1100, 500ది 600 ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమీ చేయలేం. రెండోది, చాలామంది అడుగుతున్న నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి రీకౌంటింగ్ కానీ లేక రీవెరిఫికేషన్ ద్వారా మార్క్స్ పెరిగాయి అనుకోండి, ఆ కొత్త మార్క్స్తో మనకి షార్ట్ మెమో వస్తుంది, నో ప్రాబ్లం. అలా కాకుండా మార్క్స్ తగ్గాయి అనుకోండి, అప్పుడేంటి? మార్క్స్ తగ్గితే మనకి యాక్చువల్గా ఫస్ట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవే మార్క్స్ని ఉంచేయడం జరుగుతుంది. అంటే ఏ మార్క్స్ అయితే ఎక్కువ, విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ మార్క్స్, ఆ మార్క్స్ని మీకు
అలాట్ చేయడం జరుగుతుంది, అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్లో మీరు రీకౌంటింగ్కి వెళ్ళారు. రీకౌంటింగ్కి వెళ్ళక ముందు మీకు వచ్చిన మార్క్స్ 70 అనుకుందాం. రీకౌంటింగ్ తర్వాత మీకు 65 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో అప్పుడు మీకు హైయెస్ట్ మార్క్స్ ఏంటి? 70 మార్క్స్. ఈ 70 మార్క్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తారు. కాబట్టి రీకౌంటింగ్ వల్ల కానీ రీవెరిఫికేషన్ కానీ మీ మార్క్స్ తగ్గుతాయి అని మీరు భయపడవద్దు. ఖచ్చితంగా మీరు భయపడవలసిన అవసరం లేదు. సో కాబట్టి మీరు ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డబ్బులు అవుతాయని అనుకుంటాం తప్ప సో చేయించుకోవటం అనేది బెటర్. ఎందుకంటే మీకు తెలుస్తుంది మీ ఆన్సర్ స్క్రిప్ట్ మీరు ఎలా రాశారు అనేది తెలుస్తుంది. సో మీరు కనుక జెన్యూన్గా బాగా రాసి ఉంటే మీకు మినిమం ఒక 15 మార్క్స్ డిఫరెన్స్ అనేది కనబడుతుంటే అప్పుడే ఈ రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్ళండి. అలా కాకుండా ఒక 5 మార్క్స్కి అయితే వేస్ట్. 5 మార్క్స్ అంటే మీకు ఒక 80 మార్క్స్ వచ్చాయి, మీ ఎక్స్పెక్టేషన్ 85 మార్క్స్. సో కాబట్టి ఈ 5 మార్క్స్ కోసం మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయించుకోవడం వల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో దీనికంటూ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా? రిజల్ట్స్ అనేవి ఉండవు. ఎవరికి వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీ 1-to-1 కరస్పాండెన్స్ అనేది జరుగుతుంది. మీకు వాట్సాప్ ద్వారా మీ కరస్పాండెన్స్ అనేది జరుగుతుంది. అఫీషియల్గా ఒక పర్టికులర్ రోజు ఏదైతే మెయిన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారో అదే విధంగా ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అనేది జరగదు. ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళకి మీరు అప్లై చేయగానే మీ ప్రాసెస్ అనేది వితిన్ 24 డేస్లో స్టార్ట్ అవుతుంది. అవ్వగానే 2-3 డేస్ తర్వాత మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది అందరికీ కలిసి ఒకేసారి రిజల్ట్స్ని అనౌన్స్ చేయరు. ఇది నాకు వచ్చినటువంటి మీ డౌట్స్. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇవన్నీ కూడా ఆన్సర్, నేను చెప్పిన ప్రతి ఆన్సర్ కూడా రెస్పాండ్ కూడా అఫీషియల్గా ఎస్ఎస్సి బోర్డు చెప్పినటువంటి వాస్తవాలు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు.